ఎత్తి నన్ను ప్రేమించినావు, నీ ప్రేమలోనే నన్ను దాచినావు. నా భారమంతా నువ్వు మోసినావు, నన్నెంతగానో హెచ్చించినావు. నీ కృపలోనే నన్ను కాచినావు, నీ కనికరమే చూపించినావు. నా హృదయలో తీసుకొని ఈయన నన్ను ఇప్పుడు ఈ కాలంలో రేప్ చేసినట్టు అన్నాడు, అది చేయనీకి వచ్చినాడు అని జైలు వేపిస్తుంది. అంటే అక్కడ దేవుని చిత్తము వేరుగా జరగాలనే దేవుని ఆకాంక్ష కాబట్టి ఆ విధంగా నెరవేరింది. కానీ తన పరిశుద్ధతను పోగొట్టుకోలేదు. అట్లా యవనులైన యువకులు కూడా తన పరిశుద్ధతను పోగొట్టుకోకుండా కాపాడుకోవాలని, ఆ పరిశుద్ధత మనం కలిగి ఉండాలని సాధువుకు ఏ విధంగా అయితే పరిశుద్ధతను కాపాడుకున్నాడో అదే ప్రకారంగా మనం కూడా కాపాడుకోవాలి. మొదటి సమూయేలు 4:11 అక్కడ ఏలి కుమారులు ఉన్నారు. మందసను ఎవరైనా చూచినా ముట్టుకున్నా దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ప్రవర్తించిన వారు చనిపోవడం ఖాయం. ఉజ్జా ఆ విధంగానే చనిపోతాడు. ఏలి కుమారులు ఓఫ్ని, ఫినెహాసు వాళ్ళు కూడా చంపబడతారు ఫిలిష్తీయుల చేత. కాబట్టి ఆ మందసానికి అంతటి ప్రాధాన్యత దేవుడు మనకిచ్చాడు. ఆ మందసమే ఈనాడు గర్భగుడి అంటారు. అతి పరిశుద్ధ స్థలం అని మనము పిలుస్తాం. అతి పరిశుద్ధ స్థలానికి ఎవరు వెళ్ళాలి? యాజకుడు మాత్రమే వెళ్ళాలి. అది ప్రధాన యాజకుడు. ఆ ప్రధాన యాజకుడు ఒక తాడు కట్టుకొని లోనికి వెళ్తారు. మన ఆ తాడు అంటే ఎవరు లోనికి ప్రవేశించకూడదు కనుక ఆ ప్రత్యక్ష గుడారంలో ఆ అతి పరిశుద్ధ స్థలంలో ఈ రకంగా దేవుడు ఏర్పాటు చేసిన విధానాన్ని ఎవరూ వ్యతిరేకించకూడదనే ఉద్దేశంతో అట్లా ప్రధాన యాజకుడు లోనికి వెళ్ళినప్పుడు ఒకవేళ గంటల శబ్దం వినపడని పక్షంలో లాగేస్తారు. అంటే అతను ప్రాణాలు కోల్పోయినాడు, మరి ఏమైందో తెలియదు, కానీ ఎవరు లోనికి ప్రవేశించకూడదు. అటువంటి నిబంధన కలిగిన మందసానికి వీళ్ళు ఓఫ్ని, ఫినెహాసు పాపం చేసినారు కాబట్టి మరణించినారు. ఉజ్జా అనే వ్యక్తి చూసినారు. ఇంకా అక్కడ ఇక్కడ చూస్తే మొదటి సమూయేలు 6:19 50,070 మంది చనిపోయినారు. 50,070 మంది అక్కడ. ఆ మందసం తెరిచి చూసినందుకు మందసాన్ని ఎవరైతే తెరిచి చూస్తారో ఏముందో ఏమో. కాబట్టి ఈ మరణము ఆనాటి కాలంలో సంభవించింది. కానీ నేడు క్రీస్తు కృపాకాలంలో మనం ఉన్నాం కనుక మనం ఎన్ని అవకతవక పనులు చేసినా కానీ ఇంకా జీవించున్నాము. కాబట్టి ప్రియమైన వాళ్ళ దీని ద్వారా మనం ఏం హెచ్చరించబడాలి? పరిశుద్ధత కాపాడుకోవాలి, తర్వాత నమ్మకత్వం కలిగి ఉండాలి. ఈ నమ్మకత్వం విషయంలో సాధువుకు ప్రదర్శించిన తీరు మనం కూడా ప్రదర్శించాలి. అదేవిధంగా పరాక్రమశాలి అంటే అది ఈ మొదటి దినవృత్తాంతములు 12వ అధ్యాయము 28వ వచనం చూద్దాం. ఇక నమ్మకత్వానికి విషయానికి వస్తే ప్రకటన 2:10 చదవండి. ప్రకటన 2వ అధ్యాయము 10వ వచనం. మరణం వరకు నమ్మకంగా ఉండు, నీకు జీవకిరీటం ఇస్తాను. ఇదిగో మీరు శోధింపబడినట్లు 10 దినములు మీకు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకముగా ఉండము, నేను నీకు జీవకిరీటం ఇచ్చేది. సంగములతో ఆత్మ చెప్పుతున్నమాట. నమ్మకత్వం ఉంటే మనకి ఏమొస్తుంది? జీవకిరీటం వస్తుంది. ఇక దేవుని చిత్తము. దావీదు తన జీవిత కాలంలో 66 యుద్ధాలు చేసినాడు. ముసలివాడైపోయినాడు. ఆ ముసలివాడైపోయినప్పుడు మన కుమారులు కొంచెము అవసాన దశలో ఉన్నప్పుడు
అదోనియా వ్యతిరేకించడము, అదోనియాను సొలొమోను ఆయన చేయాలనుకున్నప్పుడు సొలొమోను కాకుండా అదోనియాను, అంటే లెక్క ప్రకారంగా అయితే పొలిటికల్గా కరెక్ట్, కానీ దేవుని చిత్తం అది కాదు. దేవుని చిత్తం మనం నెరవేర్చాలి అని అక్కడ ఆ విషయము. ఇక 5వది 1 కొరింథీ 15వ అధ్యాయము 58 వచనం చదువుదాం. 1 కొరింథీ 15వ అధ్యాయము. నా ప్రియ సహోదరులారా, ఈ ప్రయాసము ప్రభు నుండి వ్యర్థము కాదని ఎరిగి స్థితులను కదలిన వారును ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ నిలబడి. ఇక్కడ మనము స్థిరులుగా ఉండాలంటున్నాడు. అందుకని ఏమి చెప్తున్నాడు? 5వ ఆధ్యాత్మిక క్రమశిక్షణ మనం కలిగి ఉండాలి. ఈ ఆధ్యాత్మిక క్రమశిక్షణ అనేది ఈ స్థిరులుగా మనం ఉండాలి. మన ప్రయాస వ్యర్థం కాకుండా మనము స్థిరులుగా ఉండాలని దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఇక 4వది చివరిది ప్రివిలేజెస్. ఆ ప్రివిలేజెస్ చూద్దాం. కేవలం 11 కిలోమీటర్లంట ఆయన వెళ్ళవలసిన ఊరికి. ఆ టోల్ గేట్ దగ్గర నుంచి అక్కడికి ఆ మధ్యలోనే హత్య చేసినారు. ఎవరైనా కానీ ఒక యాక్సిడెంట్కి గురైతే బండి ఒక చోట, మనిషి ఒక చోట పడతారు. ఇది సహజంగా జరిగేది. ఆ బండి కింద మనిషి ఉన్నాడు, బండి మీద వేసుకొని చనిపోయినాడు అన్నట్టు. ఇది క్రియేషన్ ఎలాగ తయారైనాడు. తర్వాత అతని చెల్లెలు స్టేట్మెంట్ ఇచ్చింది, అతను మా అన్న కాదు, మా అన్నకు పొట్ట లేదు, అంత లావు లేడు, ఆ మనిషి మా అన్న కాదు అని ఆమె సాక్ష్యం. ఈ రాజమండ్రి ఎస్పీ ఏం చెప్పినాడు? అది హత్యనే అన్నాడు. మళ్ళీ తర్వాత పోలీసులు ఫ్లైట్ ఫిరాయించినారు, ఇది హత్య కాదు, ఈ యాక్సిడెంట్ అని. ఈనాడు మన వాళ్ళు ధర్నా చేస్తున్నారు అక్కడ గద్వాల్లో. గద్వాల అసోసియేషన్ తరఫున ధర్నా నిర్వహిస్తున్నారు అని అంత బహిరంగంగా సాక్షి. కానీ ఇప్పుడు దీని వెనకాల చాలా ప్రముఖుడు ఉన్నాడు. ఆ ప్రముఖుని కాపాడడం కోసం ఇన్ని ప్రయాసాలు పడుతున్నారు. మందు కొనుక్కునేటప్పుడు ఆ ఫోటో దాని ముఖం తీసేసి చూస్తే వేరే వాడి ఫేస్ ఉంది. ఇది మన అలంపూర్ డివిజన్లోనే పెట్టారు ఆ ఫోటో కూడా. మరి అట్లా ఆ ఫోటో అంత క్లియర్గా కనపడుతుంటే కూడా దాని క్రియేషన్ ఎలా చేస్తున్నారు అంటే మన మీద అంతటి ప్రభావం చూపిస్తున్నారు. కాబట్టి మనం ధైర్యంగా ఉండాలని. ఈ పిరికివారు మనం రెండో మరణానికి గురవుతాం చెప్పినటువంటి ఆ లిస్టులో. కాబట్టి ప్రియమైన వాళ్ళ మనం ఎలా ఉండాలి? ధైర్యంగా ఉండాలి. మన పరిశుద్ధత మనం కాపాడుకోవాలి, నమ్మకత్వం కలిగి ఉండాలి. అదేవిధంగా దేవుని చిత్తం నెరవేర్చే వారిగా ఉండాలి, ఆధ్యాత్మిక క్రమశిక్షణ కలిగి ఉండాలి. ఈ 5 విషయాలు మన జీవితాలకు మనం అన్వయింపజేసుకోవాలి. ఒక సేవకుడిగా నువ్వు నేను మనం ఉంటున్నామంటే పరిశుద్ధత కాపాడుకోవడము, నమ్మకంగా దేవుని ఎడలో ఉండడము, ఆ విధంగా ధైర్యవంతుడిగా ఉండడము, పరాక్రమశాలి అయ్యి అదేవిధంగా దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారిగా ఉండాలి. తర్వాత ఆధ్యాత్మిక క్రమశిక్షణ. మరి ఈనాడు గాజాది అంటే యెరూషలేము గాజాది జరుగుతుంది. ఆ జరుగుతున్నప్పుడు గాజా జనము చనిపోతున్నారు. కానీ పొలిటికల్గా అది కరెక్టే, కానీ దేవుని చిత్తం అది కాదు. దేవుని చిత్తం ప్రకారంగా ఇజ్రాయేలీలు ఆధిక్యతలో ఉండాలి. ఆ ఆధిక్యతలో భాగంగా అది జరుగుతుంది. అంతేగాని పొలిటికల్గా ఏమంటారంటే జనాలు చూసేవాళ్ళు చూసారా అనవసరంగా ఇజ్రాయెల్ గాజా మీద పడి చంపుతుంది జనాలు. ప్రవచనాలు నెరవేరుతున్నాయి. మన ఆధ్యాత్మిక క్రమశిక్షణ అదే. ఆధ్యాత్మికంగా మనము క్రమశిక్షణ కలిగి ఉండాలి. కాబట్టి ప్రియమైన వాళ్ళరా ఈ 5 మన జీవితాలకు మనం అన్వయించుకోవాలి. పరిశుద్ధత, తర్వాత నమ్మకత్వము, ధైర్యము, దేవుని చిత్తము, ఆధ్యాత్మిక క్రమశిక్షణ. ఈ 5 విషయాలు మనం కలిగి ఉండాలని ఈ సాధోకు ద్వారా, మరి సాధకుతో పాటు
అభ్యతారు అనే ఇంకో సేవకుడు ఉన్నాడు. ఆయన ఏం చేస్తున్నాడు, దీనికి ఉదాహరణ ఒకటి, ఒక ఇద్దరు సేవకులు చెరువుగా బైబిల్ స్టడీ నడుపుతున్నారంట. బైబిల్గా ఒక సేవకుడేమో దేవుని అంటే బైబిల్ ప్రకారంగా ఏదైతే జరుగుతుందో, ఏదైతే జరగవలనో ఆ రకంగా శిష్యులను తయారు చేస్తున్నాడు. మంచిగా వాక్యము చెప్పే విధంగా తయారు చేస్తున్నాడు. రెండో వ్యక్తి ఏం చేస్తున్నాడు అంటే కేవలము తన పనిముట్లుగా వాడుకుంటున్నాడు. ఇంతవరకు విన్నటువంటి మాటలు మా హృదయాల్లో నిలిచి ఫలించుటకు మీరే సాయం చేయండి ప్రభువా. నిశ్చితమైతే మేము వాటిని పాటించుటలో సైతాను యొక్క కుయుక్తి శక్తులను మీరే అరికట్టండి. మరి చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరును ఆస్వాదించండి. రాలేక వెనకబడిన వారిని కూడా మీ సంఘాల్లో జ్ఞాపకం చేసుకోండి. మీ యొక్క అపారమైన ప్రేమ ఏడిపిఏ ఏడల కనపరచమని, అదేవిధంగా ఈ సమయంలో మేము విన్నటువంటి మాటలు ఎంత మాత్రం వ్యక్తం కాకుండా అర్థవంతంగా మా హృదయాల్లో ఫలించటకు మీరే సాయం చేయమని మా ప్రభును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన అడుగుతున్నారు తండ్రి, ఆమేన్. 4 విషయాలు తెలియపరిచారు. ఆ 4 విషయాలు కూడా మనము ప్రతిదినము జ్ఞాపకం చేసుకుందాం. అదేవిధంగా మరి ప్రవీణ్ ప్రకటాల కొరకు ఒక 3 ప్రార్థన చేయాలని తెలియజేశారు. చిన్న చిన్న ప్రార్థనలు ఒక 3 చేసిన తర్వాత కానుకల పాట, మన మధ్యలో చిన్నపోతులపాడు పాస్టర్ రెవరెండ్ జయన్న గారు ఉన్నారు. పాట పాడిన తర్వాత చైర్స్ మరి ఓపెనింగ్ చేద్దాం. తర్వాత కరెక్ట్ సమయానికి మనం ముగించుకుందాం. మీరు సమయం పాటించాలని మరొకసారి మీ అందరు కూడా తెలియజేస్తున్నాను. 10 నుండి 1 గంట వరకు మాత్రమే, కాబట్టి 12కు వస్తూ ఉన్నారు. కాబట్టి అలా రాకుండా మనం దైవజనులము, దేవుని బిడ్డలము కనుక సమయాన్ని పాటిద్దాం. ఒక 3 ప్రార్థన చేద్దాం. మన మధ్యలో ఉన్న మొట్టమొదటిగా శశికుమార్ పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. ప్రవీణ్ ప్రగడాల వారి కొరకు. యేసుక్రీస్తు ప్రభువుల వారి నామములో మీతో సమాధానాన్ని, సన్నిధిని, సహవాసాన్ని ఇచ్చిన పరలోకపు దేవ మీకు కృతజ్ఞతలు. ఈ దినమందు మీ సన్నిధిలో మా జత పనివారు మీ ప్రియదాసులు ప్రవీణ్ పగడాల గారిని, వారి కుటుంబాన్ని, వారి సంతానాన్ని, వారి పరిచర్యను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. లోకమందు మానవ జీవితాల్లో కలుగబోతున్న యావత్తును ఎరిగి ఉన్న దేవుడు, మీ దేవుని ఆశీర్వాదాల చేత వర్ధిలింప చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఒకసారి సంధికి వస్తున్నాం. మీ అపారమైన ప్రేమ కృప చేత ఈ దినమును మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ముఖ్యంగా తండ్రి, మరి మీ కుమారుడు దైవ సేవకుడు ప్రభువా పగిడాల ప్రవీణ్ కొరకు నీ సన్నిధికి వస్తున్నాం. నీ చిత్తము లేకుండా ప్రభువా తన వెంట్రుక కూడా రాలేదని చెప్పినావు. మరి అది నీ చిత్తమైనదేమో మాకు తెలియదు. కానీ ప్రభువా దైవ భక్తుల హతసాక్ష్యం యొక్క రక్తం ప్రభువా ప్రతి ఒక్క హృదయంలో ఉరికొలిపి ప్రభువా ఒక్క భక్తుని ద్వారా అనేక భక్తులు నిలిచినట్టు సాయం చెప్పినటువంటి 5 విషయాలు ప్రభువా, దాని ద్వారా ప్రతి సేవకుడు ముందుకు జరిగినట్లు ఎనికి రాకుండా ప్రభువా నీకు మహిమ తెచ్చే సేవకులుగాను ధైర్యంగా నిలబడే శక్తిని దయచేస్తావని మా రక్షకుడు ఈ మోక్షకుడైన యేసునామమున మనం చేస్తున్నాం తండ్రి, ఆమేన్. మరొక దేవజనులు మన మధ్యలో ఉన్నారు. దేవదాస్ గారు ప్రార్థన చేస్తారు. హల్లెలూయా, స్తోత్ర. మహోన్నతుడ, మహాగణుడ, గొప్ప దేవానికి స్తోత్రం నాయన. ఇదిగో నీ దాసులు ప్రభువా ఎన్నో రీతిలుగా ప్రార్థన చేశారు. దేవానికి స్తోత్రం. ఇదిగో నీ దాసుడు ప్రవీణ్ పగడాలను బట్టి ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నా. ఈ దాసుల కుటుంబ ప్రభువా నువ్వు దీవించిన ఓదార్పును కలిగి
ఎక్కడైతే కృంగి ఉన్నాడో అక్కడే లేవనెత్తే దేవుడు అని మీరు నామచ్చున్నా దేవానికి స్తోత్రం. రాత్రి వ్యతిరేకతను తొలగించినారా, దురాత్మ శక్తులు కూడా పారిపోవాలి దేవానికి స్తోత్రం. ప్రతి సేవకుడు ప్రభా ధైర్యముగా ఉండాలి. ఈ లోకమే నీ మాటలు ప్రభా ప్రచురించబడాలి ప్రభా. ప్రార్థన చేస్తున్నాం. కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో. పరిచయం దీవించుతండి. అనేకులు ప్రభా వేలాది ప్రజలు రావాలి, నీ నామాన్ని ప్రకటించాలి దేవానికి స్తోత్రం. తిరిగి ఆత్మ తొలగిపోవాలి, ధైర్యం కలిగితే ప్రతి చోట ప్రభా నీ వాకును అందించాలి ప్రభా. ప్రార్థన చేస్తున్న దేవానికి స్తోత్రం. ఇక్కడ జరుగుతున్న అశేషణ మీటింగ్ ప్రభాను దీవించుతండి. ప్రతి ఒక్కరు నిలబెట్టుకో, నీ చిత్తము జరిగించండి. వారి వారి పరిచయం అందరి ప్రభాను దీవించడానికి స్తోత్రం. యోగ్యత లేని వారికి మాకు ఇచ్చిన దేవానికి స్తోత్రం. అలాంటి యోగ్యత మా పక్షంగా నీ ఉండి నడిపిస్తున్న దేవానికి స్తోత్రం. అన్ని విధాలు నీ చిత్తం జరిగించు. నీవే అన్ని విధాలు సహాయం చేసి కూడా మరి యేషబ్ గారు కొనిచ్చారు. వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. మన స్పీకర్ ఎలీషా కూప గారు మరి మనకి 50 పాస్టర్లకు ప్రత్యేకంగా 10 చైర్లు, మొత్తం 60 చైర్లు కొనిచ్చారు. వారికి కూడా ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. మరి అంతేకాదు తర్వాత లాస్ట్లో మరి అనోక్ సార్ గారు గ్రీటింగ్స్ తెలియజేస్తారు. అంతకంటే ముందు మన మధ్యలో శశికుమార్ గారు కూడా ఎంతో ప్రయాసపడి ప్రతిసారి మీటింగ్లో మనకు హెల్ప్ నేచర్గా తోడుగా మరి పెద్దలు మన మధ్యలో ఖచ్చితంగా ఉండాలి. పెద్దల ఆశీర్వాదం నిత్యం ఉంటుంది. మన సహకారంగా మరి సార్ గారు ఉన్నారు. ఆయన కూడా మరి చీఫ్ ప్యాటర్న్ గారి కరుణంలో ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదామండి. మంచిది. ఒక పాట పాడుకొని కానుకలు సమర్పించిన తర్వాత ప్రెసిడెంట్ గారికి సమయాన్ని అప్పగిస్తాం. పాట గారు దయచేసి ఇక్కడ మీరు చైర్లు వేసుకొని కొంచెం కూర్చోవాలని కమిటీ వాళ్ళందరూ కూడా దయచేసి తమ్ముడు కొంచెం ఇక్కడ ముందుకు వస్తాను. అది కొంచెం రిబ్బన్ పెట్ట హాస్టల్ కూర్చుంటారు. మరి అక్కడ ఆఫీస్లో పాస్టమ్మ మీటింగ్ కూడా జరుగుతూ ఉంది. మీరు గమనించండి. ఒక్కరిగా రాకుండా వచ్చేటప్పుడు మీ పాస్టమ్మలను కూడా తీసుకొని వస్తే అక్కడ మీటింగ్ జరుగుతుంది. మరి ఇక్కడ కూడా జరుగుతూ ఉంది. కాబట్టి దయచేసి అయ్యగారు ప్రెసిడెంట్ గారు పాస్టమ్మలను కూడా రమ్మనండి. అయిపోయింది, వాళ్ళు కూడా వస్తే బాగుంటుంది. అందులో ఒక పాట పాడతారు. మరి చివరిగా రిబ్బన్ కట్ చేద్దాం. అదేవిధంగా హజరా స్వామి గారు కూడా వచ్చారు. కొన్ని మాటలు మన అనోక్ సార్ పాస్టర్ గారు మన EDP గురించి మాట్లాడతారు. ఓపెన్ చేద్దాం. మన అనోక్ పాస్టర్ ద్వారానే ఇవి ఓపెన్ చేద్దాం. దేవుడు మన ప్రతి విషయంలో అద్భుతమైన కృపా, ఎంతో మధురమైన స్వరం, ఎంత అద్భుతమైన కృపా, ఎంతో మధురమైన స్వరం. చెప్పండి ముందు దేవుని నామాన్ని కనపరుద్దాం. ఆమేన్. హల్లెలూయా. భయమును నేర్పినది కృపయే, నా కలవరములను తొలగించినది కృపయే. నా హృదయములను భయమును నేర్పినది కలవరములను తొలగించినది కృపయే. కృపా 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 నీ కృపా నీ కృపా, ఎంత అద్భుతమైన కృపా, ఎంతో మధుర
మహిమపరుద్దాం. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం. విశ్వసించిన నాటి నుండి కాపాడినది కృపయే, నిస్సహాయ స్థితిలో బలపరచినది కృపయే. విశ్వసించిన నాటి నుండి కాపాడినది కృపయే, నిస్సహాయ స్థితిలో బలపరచినది కృపయే. కృపయే పాటుకై పిలచినది కృపయే, ఉన్నతమైన పరిచర్యని చిన్నది కృపయే. పరిపూర్ణ ఏర్పాటుకై పిలచినది కృపయే, ఉన్నతమైన పరిచర్యని. దైవజనులకు మరి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాం. మరి ఎత్తబడిన కానుకల కొరకు మన మధ్యలో ఉన్న ఏసీఎఫ్ పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేస్తున్నా. దయగల తండ్రి, కృపగల రాజా, కరుణగల రాజా, నీ పాదాల స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆశించి ప్రార్థించిన మేరకు తండ్రి, మరి ఈ స్థలంలో తండ్రి, మరి ఏడీపీ అసోసియేషన్ ద్వారా తండ్రి నడిపిస్తున్నటువంటి ఈ కూటమిని బట్టి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. వచ్చిన దయసేవకులందరూ కూడా మీ సన్నిధిలో ఉపయుక్తున్నాం తండ్రి. కృప చూపండి, సహాయం చేయండి. ఇచ్చినటువంటి నాయన కానుకలను ఇక్కడికి రావడం జరిగింది. లేదంటే మేము కొంచెం ముందు వస్తే దేవుని వాక్యం వినే అవకాశం దొరికేదని ఆశిస్తే కుదరలేదన్నమాట. సరే, ఏదేమైనప్పటికీ ఈ అల్లంపూర్ డివిజన్ పాస్టర్స్ అసోసియేషన్గా ఏర్పాటు చేయబడి ప్రతి నెల మొదటి మంగళవారం ఇలాగూ సహవాసం చేస్తూ సేవకులమైన మనమందరము కూడుకొని దేవుని దగ్గర సమయము గడుపుట, అది మనకు దీవెనకరము, మన సేవకు దీవెనకరము, అలాగే మన సంఘాలకు కూడా దీవెనకరమని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఎందుకంటే సేవకులు అనేవారు లేక దేవుని బిడ్డలు అనేవారు ఒక చాట కూడుకొని ప్రార్థనలు చేయుట అది మనకెంతైనా మంచిది. అలాగనే సేవకుల సదస్సులో లేక సేవకుల కూటములో వాక్యం వినుట అదే బాగుందిలే సార్. వాక్యం వినుట మనకెంతైనా మంచి. ఏంటి మంచిదంటే, సేవకులంగా మనం ఎప్పుడు వాక్యం చెప్తా ఉంటాం. సేవకులముగా మనం ఎప్పుడు కూడా వాక్యం చెప్తా ఉంటాం. ఎవరి సంఘములో వారు వాక్యం చెప్తారు, ఎవరి సేవలో వారు వాక్యం చెప్తారు, ఎవరి కార్యక్రమాలలో వారు వాక్యాన్ని చెప్తారు. కానీ సేవకులు వాక్యం వినే అవకాశం తక్కువ ఉంటుంది. సేవకులు వాక్యం వినే అవకాశము తక్కువ ఉంటుంది. జిల్లా వ్యాప్తంగా చారిటబుల్ సొసైటీ ఆఫ్ పాస్టర్ అసోసియేషన్ తరపున మొదటి సోమవారం ఇలాగనే సేవకుల సమావేశం ఉంటుంది. అలాగనే అల్లంపూర్ డివిజన్ పాస్టర్ అసోసియేషన్ తరపున మొదటి మంగళవారం ఇలాగనే సమావేశం ఉంటుంది. ఈ సేవకుల సమావేశంలో నెలకొకరు లేకుంటే వర్షక్రమ ప్రకారంగా ఒకరు వాక్యం చెప్తుంటే సేవకులమైన మనమందరం వినడానికి గొప్ప మంచి అవకాశం.
నేను ఈ విషయం సంతోషిస్తాను. ఎందుకంటే మనం ఎప్పుడు చెప్పేవారంగా ఉంటాం. చెప్పేవారికి ఉన్న ఆలోచన ఏంటంటే మేము ఎప్పుడు చెప్తున్నాం కాబట్టి ఇక మేము కొంచెం పైన ఉన్నాము, మిగతా వారందరు కింద ఉన్నారు అన్నట్టుగా ఆలోచన వస్తుంది. కానీ అప్పుడప్పుడు ఇలాంటి సమయంలో, ఈ మంత్లీ సమావేశంలో దేవుని యొక్క వాక్యాన్ని వినే అవకాశం దేవుడు మనకి ఇస్తున్నాడు. దేవుని వాక్యాన్ని ఒక సేవకుడు చెప్తుండగా, లేకుంటే మన తోటి జత పని వారైనటువంటి ఒకరు మాట్లాడుతుండగా దాన్ని వినేటువంటి అవకాశం మనకు దొరుకుతుంది. వాక్యం వింటూ ఉండుట లేకుంటే వాక్యం వినే అవకాశం దొరుకుట, అది మన సేవకు, మన జీవితాలకు ఎంతైనా ఆశీర్వాదకరమని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఒకసారి ఇరిమయ్య భక్తుడు అంటాడు, 119వ కీర్తనకారుడు కూడా అంటాడు, జనులు నీ ధర్మశాస్త్రమును విడిచిపెట్టి తిరుగుచుండగా, జనులు నీ ధర్మశాస్త్రం వినకుండగా తిరుగుచుండగా నాకు దుఃఖము కలిగి నా కన్నీరు ఏరులై పారుతుంది అనేటువంటి మాట కనబడుతుంది. అంటే వాక్యం వినే అవకాశము మనకి ఎక్కడ దొరుకుతుందంటే పాస్టర్స్ అసోసియేషన్లో దొరుకుతుంది. కొన్ని సందర్భాల్లో, అక్కడక్కడ చాలా సందర్భాల్లో సేవకుల సదస్సులు, సేవకుల మీటింగ్లు జరిగేటివి గతంలో. ఇప్పుడు అలాగ కూడా జరగడం లేదు. కానీ ఈ అసోసియేషన్ తరపున లేకుంటే అసోసియేషన్ ద్వారా ప్రతి నెల ఒక చాట సమావేశం, లేకుంటే ప్రతి నెల సమావేశం ఉంటుంది. కాబట్టి ప్రతి నెలలో ఒకరు వాక్యం చెప్తూ ఉండగా అలాగ వాక్యం వినే అవకాశం దేవుడు మనకి ఇస్తున్నాడు. నిజంగా ఈ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకొని దేవుడు వాక్యం ద్వారా సేవకులు మాట్లాడుతుండగా మనం ఇంకా అనేక సంగతులు నేర్చుకుంటే మంచిదని చిన్న సలహాగా, అలాగనే ఈ సహవాసులు మనం కూడుకుంటే మంచిదని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. విధంగా మనం నడుచుకుందాం. అదేవిధంగా మరి ప్రెసిడెంట్ గారు, ప్యాటర్న్ గారు అలాగే ఎదురుతున్నారు. ఆంబులెన్స్ పాస్టర్ గారు కూడా చిన్న స్మాల్ రీడింగ్ చెప్పాలని తెలియజేస్తా ఉన్నారు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీకు శుభములు. మీరు చెప్పమన్నారు కూడా చెప్తున్నా, ఒకవేళ గాయం కావచ్చేమో. గారండి, ప్రసాద్ గారు నన్ను మాట్లాడడం మీరు మాట్లాడుకుంటే లాగా అవునా కదా? ఒక విషయాన్ని గమనించండి. పెద్దలు హానోకయ్య మంచి మాటలు చెప్పారు. పరిస్థితులన్నీ కనుక కొంచెం లేట్ అయింది, ఏమనుకోకండి. ఏదేమైనా కూడా దేవుడి ఈ దినాన మరి నేను ఆహ్వానించిన రీతిగా మీరందరూ రావడం చాలా ఆశీర్వాదకరము. ఆశీర్వాదకరం కాదు, దేవుడిది యొక్క కనుక ప్రియదని బిడ్డలారా, వచ్చిన మీ అందరికి కూడా అంటే సాక్ష్యం చెప్పాలి. ఇంకా మరి ఓవర్ అవుతుందని నేను చెప్పాను. గత కొన్ని రోజులుగా నేను అనారోగ్యంతో ఉన్నప్పుడు దేవుడు మరి ఈ పాస్టర్ అసోసియేషన్ ద్వారా వారి ప్రార్థన ద్వారా నేను స్వస్థత పడ్డాను. అందుని బట్టి మరి కృతజ్ఞత కూడికగాను లేదా ఈ యొక్క పాస్టర్ అసోసియేషన్లో నేను అనుకున్న రీతిగా ప్రజలకు ఒక మంచి విందియాలి అని అనుకున్నాను. కనుక మా చిన్న విందును ఆరగించి మరి మీరు మమ్మల్ని ఆశీర్వదించి మా కుటుంబం కొరకు, మా మిస్సెస్ ఆర్టీసీలో జాబ్ చేస్తుంది, ప్రయాణం అంతటా కూడా మరి ఆ డ్యూటీలో కూడా మనం చేసినటువంటి సేవ పరిచర్యలు కూడా మీరందరూ ప్రార్థన చేస్తారని ఆశిస్తూ ముగిస్తుంటున్నాం. దేవుడికి మాటలు దిగించుగాక. ఓకే, మంచిది పాస్టర్ గారు చెప్పింది అర్థమైంది కదా. దేవుడు ఆయన పట్ల చేసిన మేళ్ళకై ఈరోజు ప్రత్యేకంగా మనందరికీ సేవకులను అందరినీ ప్రేమించి చక్కటి భోజనాన్ని ఏర్పాటు చేస్తున్నాడు. మరి దైవజనులకు అందరికీ కూడా ట్రావెల్స్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. వారి కుటుంబం కొరకు మనం ప్రార్థన చేయాలి. కాబట్టి ఈ కార్యక్రమం దేవుడు ఎంతో గొప్పగా జరిపించాడు. పాస్టర్లు కూడా చక్కగా ఇందాక మీటింగ్లో చక్కగా జరిపిస్తూ ఉన్నారు. కాబట్టి మన ప్రెసిడెంట్ గారు, చీఫ్ ప్యాట్రన్ గారు ముందుకు వస్తే ఈ కార్యక్రమాన్ని వారి ద్వారా చివరిగా నడిపించబోతున్నాం. మరి ప్రెసిడెంట్ గారికి సమయాన్ని మనం అప్పగిస్తాం.
ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. ఈ సమయంలో 50 కుర్చీలు ప్రత్యేకంగా 10 కుర్చీలు అయ్యా ఆడ గాలి కరెంటు పోతుంది, కనెక్షన్ లూజ్ ఉంది. ఓకే ఓకే. ఈ సమయంలో ప్రత్యేకంగా వారి యొక్క కుటుంబం కొరకు కూడా మనం ప్రార్థన చేయాలి. స్పెషల్గా మళ్ళా కమిటీకి ఒక 12 చైర్లు అయ్య గారు స్పెషల్గా తెచ్చారు. 10 కుర్చీలు తెచ్చారు. దేవుడు వాళ్ళ కుటుంబాన్ని దీవించిన గాక. అలాగే మన అసోసియేషన్లో సలహాదారులుగా ఉన్నారు, చాలా సంతోషము. అలాగే మన మధ్యలో మన యొక్క అలంపూర్ డివిజన్ పాసెస్ అసోసియేషన్ కమిటీ ట్రెజరర్ గారు ఏసేపు గారు, వారిని కూడా ట్రెజరర్గా ప్రమోట్ చేయబడింది. వారు ప్రేమతో లాస్ట్ నెల 2 టేబుల్స్ ఇచ్చారు, అవి ఆఫీసులో ఉన్నాయి. ఈ నెల ఇక్కడ ఉన్నటువంటి బాక్స్, స్పీకర్ బాక్స్, అది ఛార్జింగ్ బాక్స్ దాదాపుగా 3 గంటలు వస్తుంది. పవర్ లేకపోయినా కూడా 18,500 రూపాయలు ఆయన నిన్న ప్రొవైడ్ చేశాడు. మరి 2 కుటుంబాలకు ఒకసారి దేవుని భయపడుతున్నాం, గట్టిగా చప్పట్లు కొడదాం. అలాగే మన మధ్యలో దైవజనులు బిషప్ గారు, అమరోజు గారు మన మధ్యలో ఉండడం కూడా చాలా సంతోషము. మరి వారు కూడా మాట్లాడినారు. ఓకే, రైట్ రైట్. ఈ సమయంలో పెద్దల దీని కొరకు ప్రయాసపడినటువంటి పెద్దలు, మరి మన శశి కుమార్ గారు హైదరాబాద్ పోయి తీసుకొచ్చి ఎంతో ప్రయాసపడ్డారు. కాబట్టి వారి యొక్క కుటుంబ పక్షముగా వారు కూడా ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. థ్యాంక్ యూ. ఈ సమయంలో ఇక కార్యక్రమాన్ని చైర్స్ అండ్ బాక్స్ పెద్దల చేతుల మీదుగా మనము ప్రార్థన చేద్దాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ సమయంలో చాలా గొప్ప మనసు కలిగినటువంటి మరి మన యొక్క నాయకులు, పెద్దలు, ఎలిసుకు వారి యొక్క ఫ్యామిలీ నుంచి కావలి ఇమాన్యుయల్ సార్ వారి యొక్క చర్చి కన్స్ట్రక్షన్ కొరకు 25,000 వారు ప్రొవైడ్ చేశారు. మందిరం కొరకు గట్టిగా చప్పట్లు కొడతామండి. చెక్ రాసి ఇచ్చారు. దేవుడు వాళ్ళ కుటుంబాన్ని దీవించిన గాక. గత నెలలో ఒక మాట, అయ్యా మీరేమన్నా చూడంటే వెంటనే తను ఒప్పుకొని దేవుని యొక్క మాకు బట్టి ఈ నెలలోనే అయ్యగారికి చెక్ అందిస్తున్నాం మన అసోసియేషన్ తరఫున. రండయ్య గారు, మీ ద్వారా అయ్యగారి ద్వారా ఇద్దరు కలిసి లేకపోతే అయ్యగారు మీరు ఒకసారి అక్కడక్కడే వెళ్ళలేదు సార్, వచ్చేస్తుంది. ఈ కుర్చీలు అన్నీ వచ్చేస్తాయి. మీరు నిలబడితే చెక్కు పైన పెడతారు. గట్టిగా చప్పట్లు కొడదాం. ఇంకా ఈ మందిరం కొరకు కొంచెం దేవుడు ఇంకా ప్రేరేపించేలాగా ప్రార్థన చేద్దాం. అట్లా సార్, ఒక్క సెకండ్. అట్లానండి సార్ దగ్గర. సార్ మీరు దగ్గర సార్ కొంచెం. ఓకే, అంతేకాక ఈ మందిర నిమిత్తమై తన కష్టార్జితములో తాను ఇచ్చిన అద్భుతమైన కానుకను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. దేవా, ఇవ్వండి, ఇవ్వబడుతున్న ఈ వాగ్దానం మీ దాటి మీకే వందనములు, స్తుతులు సమర్పించి అడిగి వేడుకొంచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. అట్లా ఉన్నాను సార్. బడి సమర్పించినటువంటి ప్రతి కానుకను బట్టి మీకు స్తోత్రాలు. ఈ సమయంలో సౌండ్ బాక్స్ ను ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోండి. ఈ స్పీకర్ బాక్స్ ను మీరు దర్శించండి. నజరేయుడైన యేసుక్రీస్తు రక్తము ఈ బాక్స్ అంతటి మీద ప్రోక్షించబడునుగాక. యేసుక్రీస్తు రక్తములో ఈ బాక్స్ యొక్క ప్రతి పార్ట్స్ కడగబడి పరిశుద్ధపరచబడునుగాక. నీ అభిషేకం ఇందులో పెట్టండి, నీ ఆత్మ ప్రభావాన్ని ఇందులో పెట్టండి. ఈ దినము నుంచి నాయన అసోసియేషన్ కొరికి బాక్స్ వాడుకుంటుండగా దేవా, ప్రతి విషయములో కూడా నీ మహిమ కనపరచుమని ప్రార్థన. ఈ బాక్స్ ను తీసుకొచ్చిన కుటుంబము ప్రభా, అయా పాస్టర్ యేషప్ గారిని బట్టి, వారి కుటుంబాన్ని బట్టి మీకు స్తోత్రాలు. నిజమైన ఆయన నీ కొరకు, నీ పని కొరకు తండ్రి వారు సమర్పిస్తున్న ప్రతి కానుకను బట్టి నీ స్తుతిస్తూ గణపరుస్తున్నాం. నీ కృపలో మీరు అంగీకరించిన ఆయన 30దంతలుగా 60దంతలుగా 100ంతలుగా దీవెన ఆశీర్వాదాలు విదాసులు యేషప్ గారు వారి కుటుంబానికి దయచేసి ఈ బాక్స్ ని నామ మహిమార్థమై వాడుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నేను స్తుతిస్తూ ఈ బాక్స్ ను సమర్పించిన కుటుంబాన్ని దీవిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఈ సమయంలో తండ్రి యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు
తండ్రి యొక్క నామములో దేవుని మహిమ కొరకు అసోసియేషన్ యొక్క పని కొరకు బాక్స్ను ప్రతిష్ఠిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవుని నామానికి స్తోత్రాలు. ఇక 4వ నెల లంపూర్ డివిజన్ పాస్టర్స్ అసోసియేషన్ కార్యక్రమానికి కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా యొక్క వందనాలు. ఈ దినం మన కొరకు ఎంతో ప్రయాసపడి భోజనం ఏర్పాటు చేసినటువంటి జయన్న పాస్టర్ గారికి నా యొక్క వందనాలు. అంతేకాకుండా అసోసియేషన్ పాస్టర్స్ని కమిటీ వారందరినీ ప్రేమించి 50 కుర్చీలు తీసుకొని వచ్చారు. అయితే దాని మీద 200 అని ఉంది. అంటే 200 కుర్చీలు వచ్చినాయి హైదరాబాద్ నుంచి. అయితే ఇక్కడ మనకి 50 ఇచ్చారు, మిగతావి కూడా కర్నూలు ఆయా స్థలంలో ఇవ్వటం జరిగింది. అంతేనా అంకుల్? అంతే కదా. అంతేకాకుండా కమిటీ వారు స్పెషల్గా కూర్చోవాలని ఒక 10 కుర్చీలు కమిటీ వారి కోసం తీసుకొని వచ్చారు. అఫీషియల్ చైర్స్. ఓకే. అంతేకాకుండా యోసేపన్న గారు కూడా అసోసియేషన్ని ప్రేమించి సేవకులను ప్రేమించి 18,500 పడింది స్పీకర్ బాక్స్ తెచ్చారు. కాబట్టి దేవుడు యోసేపన్న వారి కుటుంబాన్ని దీవించును గాక. అయితే నేను అనుకున్నాను యోసేపన్నకి ఏమన్నా తిక్కనా, ఆ బండే సరిగా లేదు, బండే రిపేర్ చేసుకోడు, ఎందుకు ఈ స్పీకర్ తెచ్చినాడు అనుకున్నా నేను. లైట్ పగిలిపోయింది అంటే నడుపుతున్నాడు. మన లింగనవాయికి వచ్చినాడు, ఆ లైట్ గుంతల పడితే వెలుగుతుంది, గుంతల పడితే ఆరిపోతుంది. నిజంగా దేవుని సేవ అంటే ఎంతో ప్రేమ అన్నగారికి. తర్వాత సేవకుల అసోసియేషన్ అంటే కూడా ఎంతో ప్రేమ. కాబట్టి జాయిన్ అయినప్పటి నుంచి తర్వాత ఇంతకు ముందు నెలలో కూడా టేబుల్స్ తీసుకొచ్చాడు. అఫీషియల్ టేబుల్స్ 2 టేబుల్స్ ఇక్కడే ఎదురుగా ఉన్న షాప్లో తీసుకొని రావటం జరిగింది. నిజంగా అసోసియేషన్ ఈ రీతిగా అభివృద్ధి పొందుతున్నందుకు దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంతేకాకుండా నిస్సి పాస్టమ్మల అసోసియేషన్ని కూడా దేవుడు అభివృద్ధి పరుస్తూ ఉన్నాడు. కాబట్టి పాస్టమ్మల అందరినీ కూడా దేవుడు దీవించును గాక. వారు ఇంకా విస్తరించాలని కోరుకుంటున్నాం. అంటే మీతో పాటు ఇంకా వేరే సేవకురాళ్ళని కూడా మీరు తీసుకొని రావాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం. కాబట్టి ఎంతో దూరం నుంచి మన మధ్యలో బ్రదర్ దయాకర్ గారు, హనుమంతు గారు కూడా మనతో సాహసం కలిగి ఉండాలని వచ్చారు. కాబట్టి వారిని కూడా దీవించునుగాక. వచ్చిన కమిటీ వారందరికీ కూడా, తర్వాత చారిటబుల్ పాస్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు, నిజంగా నేను అనుకోలేదు వస్తారని, కానీ శాంసన్ గారు తీసుకొచ్చారు, చాలా సంతోషం. బిషప్ రావటం కూడా సంతోషం, అవునా, చాలా సంతోషం. తర్వాత అమరోజ్ పాస్టర్ గారు కూడా, అంటే బిషప్ గారు, సామాన్యంగా బిషప్లు పిలిస్తేనే తప్ప రారు, కానీ వాట్సాప్లో ఆ యొక్క పోస్టర్ చూసి ఫెలోషిప్ సాహసం చేయడానికి రావటం జరిగింది. కాబట్టి చాలా సంతోషం. వాక్యం అందించినటువంటి ఎలీషా కూప గారికి నాయక వందనాలు. చాలా అద్భుతంగా వాక్యం చెప్పారు. టీచింగ్ అన్నమాట, ఆయనలో ఏముందంటే టీచింగ్ ఉంది, కాబట్టి టీచ్ చేయగలరు సేవకులకి. అంతేకాకుండా పిఓపి, ప్రీచర్ అండ్ టీచర్. తర్వాత పిఓపి చీఫ్, కేసీఈపిఏ చీఫ్ ప్యాట్రన్ గారు కూడా మన మధ్యలో ఉంటాం. శశికుమారయ్య గారు కూడా మన మధ్యలో ఉంటాం, చాలా సంతోషం. ఈ దినాన అసోసియేషన్ అందరిని ప్రేమించి జయన్న పాస్టర్ గారు చక్కని బిర్యానీ భోజనాన్ని సిద్ధం చేశారు. దేవుడు వారిని, వారి కుటుంబాన్ని దీవించునుగాక. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. దయచేసి కళ్ళు మూసుకున్నట్లయితే. దేవా స్తోత్రం నాయన, పరిశుద్ధుడా, మీ పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు తండ్రి. స్తోత్రం నాయన. ఇంతవరకు ప్రభు ఈ యొక్క అసోసియేషన్ మీటింగ్ అంతట్లో మీరుండి నడిపించినారు ప్రభు. నైనా అనేక మంది ప్రభు ఈ యొక్క అసోసియేషన్ నైనా జరగటానికి ప్రభు అన్ని విధాలుగా సహకరిస్తూ ఉన్నారు. వారందరినీ కూడా, వారి కుటుంబాలని దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాము. దేవానికి స్తోత్రాలు. ఆయన లోకంలో ఎంతో భయంకరమైన సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. సేవకుల మీద నాయన ఆ యొక్క ప్రభు ఎన్నో హింసిస్తున్నారు ప్రభు, వేధిస్తూ ఉన్నారు, చంపేస్తున్నారు తండ్రి. ప్రభు మేమందరం ఐక్యతతో ప్రభు ప్రార్థనా శక్తితో నాయన
మేమందరం కూడా ముందుకు సాగటానికి మీరే సహాయం చేయండి నాయన. దేవానికి స్తోత్రం. మా ఐక్యత చూసి సాతానుడు ప్రభువా నాయన భయపడే విధంగా మేము ముందులాగున సహాయం చేయండి. కమిటీ వారందరినీ కూడా దీవించండి. ఇక్కడ వచ్చిన సభ్యులందరినీ, సేవకురాళ్ళను ప్రభువా నాయన వారి అసోసియేషన్ కూడా మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభువా. ఈ దినం ప్రభా చైర్స్ తెచ్చిన ఎలిషకోప గారి వారి కుటుంబాన్ని నాయన, సౌండ్ తెచ్చినటువంటి నాయన యోసేపన్న వారి కుటుంబాన్ని మీరే దీవించి ఆశీర్వదించమని ప్రభా యొక్క నాయన ఎండాకాలంలో ఉంటుండగా ప్రభా నాయన నీ వాక్యలో ప్రభా పగలు ఎండ దెబ్బ కానీ రాత్రి వెన్నెల దెబ్బ కానీ తగలదని సెలవిచ్చిన దేవానికి స్తోత్రాలు, వందనాలు. త్వరలో ప్రభా యొక్క మందిరాన్ని నాయన పూర్తి చేస్తున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు చిన్నాం. కనుక ఈ విషయాన్ని గమనించండి. ఒకేసారి 3 నెలలు 4 నెలలు అయితే భారం అవుతుంది. ఏ నెల ఫీజు ఆ నెల చెల్లిస్తే మీకు వీలుగా సులువుగా ఉంటుంది. కనుక ఈ విషయాన్ని గమనించవలసిందిగా ప్రభు నామంలో ప్రేమతో మనం చేస్తూ ఉన్నాం. సమయం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి ప్రత్యేకమైన వందనాలు. థ్యాంక్ యూ అన్న. మంచిది. సమయంలో తిమోతి గారు ప్రత్యేకమైన ఒక ప్రకటన ఉంది, వారు కూడా వారి ప్రకటన తెలియజేస్తారు. సరే దయచేసి మరి వచ్చిన దైవ సేవకులకు, వేదికను అలంకరించిన దైవ సేవకులకు అందరికీ 9, 10, 11 తారీఖుల్లో మరి ఆలయ ప్రతిష్టలు ఉంటున్నాయి. కాబట్టి మరి దైవ సేవకులకు, దైవ సేవకురాళ్లకు, ఇక్కడ వేదికని అలంకరించిన పెద్దలు కూడా మరి ప్రార్థనలో మీరు వ్యక్తిగతంగా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవలసిందిగా ప్రభుపేట మీకు నేను మనవి చేస్తుంటున్నాను. ఈ సమయం ఇచ్చిన అధ్యక్షులకు నా వందనాలు చెల్లిస్తుంటున్నాను. సెట్స్, క్యాప్స్, అలాగే దానికి కావాల్సిన మెటీరియల్ కూడా వస్తాయి. ఆ రోజు భోజనాలు ఉంటాయి. అల్లంపూర్ టు ఐజా అనుకున్నాము. మరి ఈ నుంచి లాస్ట్ వరకు బైక్స్ మీరు ఎవరి బైక్స్ వాళ్ళు తెచ్చుకోనండి. మనం సిస్టమ్ కూడా ఏర్పాటు చేస్తాం. కారు ఉంటే కారు, బైక్ ఉంటే బైకు, ఏదైనా ఆ రోజు గొప్ప ర్యాలీ చేద్దాం. హల్లెలూయా, తప్పకుండా చేద్దాం. తర్వాత ఇంకోటి ప్రేమ విందు ప్రభు యేసుని విందు, శాశ్వత విందు అమరేసుని విందు, జీవమును ధారపోసే జీవ విందు, ఆరాధ్యుని ఆత్మను పంచే ఆత్మీయ విందు, జీవమును ధారపోసే జీవ విందు, ఆరాధ్యుని ఆత్మను పంచే ఆత్మీయ విందు. పరుగిడిరారే పావన విందుకు, చేకొనరారే గైకొనరారే రక్షణ విందుకు. పరుగిడిరారే పావన విందుకు, చేకొనరారే గైకొనరారే రక్షణ విందుకు. రండి రండి జనమా పరలోక విందుకు, రండి జనమా ప్రభు స్మారక విందుకు. ప్రేమ విందు ప్రభు యేసుని విందు, శాశ్వత విందు అమరేసుని విందు. చక్కటి వాక్య సందేశాన్ని అందించినటువంటి మా ఆత్మీయ తల్లి గారు మెసేజ్ అడగంగానే చెప్పాలని అన్నప్పుడు వెంటనే సమయం ఇచ్చారు. అమూల్యమైన సమయాన్ని మనకి ఇచ్చారు కనుక మా తల్లి గారికి కమిటీ తరఫున ప్రత్యేకమైన విశ్వభావం తెలియజేస్తున్నాం. అధ్యక్షులు ఉన్నటువంటి అయ్యగారు, చీఫ్ ప్యాటర్న్ గారు కూడా వందనాలు. ప్రెసిడెంట్ గారికి, అలాగే సెక్రటరీ గారికి, జైన్ సెక్రటరీ గారికి, ఏసీ మెంబర్ గారికి, అలాగే వైస్ ప్రెసిడెంట్ గారికి, మరి ముఖ్యంగా అయ్యగారు చీఫ్ ఏమంటారు అడ్వైజర్, హల్లెలూయా, సలహాదారులో చీఫ్ అడ్వైజర్ ఉన్నారు. రేపు మరి ప్రసాద్ గారు కూడా, అలాగే జయన్న గారు వచ్చిపోయారు, వస్తారు ఇప్పుడు ప్రోగ్రామ్స్ వెళ్ళారు. కాబట్టి ప్రత్యేకంగా రేపు 17వ తారీఖు కూడా మనం వైద్యులు ప్రోగ్రామ్ చేయవలసింది. అల్లంపూర్ డివిజన్ పాస్టర్స్ అసోసియేషన్ తరఫున ఫ్యామిలీ రిట్రీట్, అది ఇప్పుడే పోస్టర్ కూడా ఈరోజు రిలీజ్ అవుతుంది. రావాలి ఇంకా దానికి ప్రసంగికులు తండ్రి గారే మన కూడా కమిటీ ఐజులో మాట్లాడడం జరిగింది.
దాని విషయంలో 17వ తారీఖు జెర్మియా చర్చిలో దానికి సమాధ్యక్షులుగా మరి పి చంద్రశేఖరయ్య గారు పెద్దలు అక్కడ ఐజులో ప్రాంతంలో వాళ్ళు జెర్మియా సమక్షంలో జరుగుతుంది కాబట్టి దానికోసం కూడా ప్రార్థించండి. అంతేకాకుండా 19వ తారీఖు రన్ ఫర్ జీసస్ మనం జరిగించవలసి ఉన్నది. ప్రతి సంఘాలు కూడా జరిగిస్తాయి. మన అసోసియేషన్ తరఫున ఒక 50 టీషర్ట్స్ వాళ్ళు పంపిస్తున్నారు. ఈరోజు రేపు కూడా వస్తాయి. మన ఆఫీస్ అడ్రస్ పెట్టాను. సో క్యాంప్స్ వస్తాయి, తర్వాత జెండాలు కూడా వస్తాయి. ఇక్కడ నుంచి ఆలపూర్ చౌరస్తా నుంచి 5 వరకు 6 గంటలకు ప్రారంభించబడుతుంది అది ఉదయకాల సమయంలో. కాబట్టి 6 నుంచి 10 లోపు మనం ఐజాక్ చేరుకుంటాం. అక్కడ నుంచి ముగింపు జరుగుతుంది. కాబట్టి దాని కొరకు ఎవరు పెట్రోల్ ఖర్చు వాళ్ళే చేసుకోవాలా, ఎవరు కారు తెచ్చుకుంటే కారు వాళ్ళే. మనమైతే సౌండ్ సిస్టమ్ పెడతాం. ఒకటి ప్రభుత్వమైతే ఆటోలో జనరేటర్ పెట్టి ఒకటి సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేస్తాం మన అసోసియేషన్ తరఫున. దానికి సహకరించాలని ప్రార్థించాలని మనం చేస్తున్నాం. హల్లెలూయా. మంచిది. ఈ సమయంలో మరి మ్యూజిక్ రాబోతుంది. ఆ లోపల ఇవి దీని గురించి ప్రార్థన చేస్తాం. చిన్న మాట, ఇవి వాడుకునేటప్పుడు శుభ్రంగా వాడుకొని కడిగి బట్టతో తుడిచిపెట్టాలి. గ్లాస్ లేదు, బట్టతో చూడకుండా పెడితే ఒకటి ఎక్కువై సిలుం బట్టి తొందర పాడైపోతుంది. మేము దెబ్బతిన్నాము, మీకు మెరుపు చెప్తున్నాను. అందరికీ ఒకరు కాకుండా ఒకటి గుర్తుంటుంది. బట్టతో తుడిచిపెట్టాలి. వస్తే నాకు ఇంకా తీసుకెళ్ళి